హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా కొంచెం తగినంతగా శనగపిండి, కొంచెం దాంట్లో ఉప్పు, జీలకర్ర వేసి, తగినంత కారం వేసి, ధనియాల పొడి వేసి, చిటికెడు పసుపు వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. కలిపేసి నెక్స్ట్ దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసి అంతా బాగా మిక్స్ చేయాలి. గడ్డలు ఉంటే వీటిని కూడా ఇచ్చేసుకోండి. ఎలా ఉంటుందో మీ సైడ్ నాకు తెలియదు కదా పిండి. సో మనం ఎగ్ బజ్జీ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం మిక్సింగ్ ప్రాసెస్ చూడండి. నెక్స్ట్ అంతా ఒక్కసారి అలా మొత్తం మిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ పోసుకుంటూ చేద్దాం. దాన్ని మిక్సర్ లెక్క ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ దాన్ని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఎగ్స్ బాయిలింగ్కి వచ్చేసాయి. నెక్స్ట్ నేను ఇక్కడ ఎగ్స్ తీస్తున్నాను, పీల్ చేస్తున్నాను. ఫస్ట్ గ్లాస్లో వేసిన కొంచెం వచ్చింది, ఏమనుకోకండి. కొంచెం అంతా నేనే పీల్ చేసిన. నెక్స్ట్ అలానే గ్లాస్లో నుంచి తీసిన, బాగా వచ్చింది కదా ఎగ్. అలా అని మేము ఇక్కడ స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసినాం. నెక్స్ట్ ఎగ్ తీసుకొని దాంట్లో వేసేసినాం ఆయిల్లో. ఒక్కటొక్కటి వేసుకోండి, ఆతృత పడన్నీ వేసుకోకండి. ఇలా అన్నందుకు సారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాసెస్ చూస్తున్నాం కదా, కెమెరా యాట్ అయిపోయింది. ఇక్కడ క్లారిటీగా చూపించింది ఏంటంటే 2 వేసుకోవచ్చు, కానీ అన్నీ వేసుకోకూడదు. బజ్జీ అయితే బాగా వచ్చింది. అలా మాకు పిండి మిగిలిందని మేమైతే మిర్చి బజ్జీ కూడా వేసుకున్నాం. టేస్ట్ వచ్చేసరికి సూపర్ ఉన్నది. నేను మా తమ్ముడు అరుస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, ఇష్కి ఆల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.